హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో సేమియా పాయసం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సేమియా పాయసం ఇష్టపడని వాళ్ళైనా సరే ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ పాయసాన్ని పక్క కొలతలతో చూపిస్తున్నాను. సేమ్ నేను చెప్పే కొలతలతో ఈ పాయసాన్ని తయారు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ కొబ్బరి పాలతో సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాము. ఈ పచ్చి కొబ్బరిను నేను 2 కప్స్ వరకు తీసుకున్నాను. ఇలా 2-3 పల్స్ ఇచ్చిన తర్వాత కచ్చపచ్చగా అవుతుంది. దీంట్లో 1/2 కప్పు వరకు వాటర్ను వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి మీకు స్మూత్ పేస్ట్ లాగా కాకుంటే ఇంకో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరిను స్ట్రైనర్లో వేసి ఈ విధంగా పాలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పును తీసుకున్నాను. మీరు కావాలంటే కిస్మిస్లను కూడా తీసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నెయ్యిలో వేస్తున్నాను. బాదం, జీడిపప్పు ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలోనే మనం సేమియాను కూడా వేయించుకుందాము. సేమియాను 1 కప్పు వరకు తీసుకున్నానండి. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటే సేమియా మాడిపోకుండా ఉంటుంది. సేమియా కూడా చాలా మంచిగా వేగిపోతుంది. ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 కప్స్ వరకు వాటర్ను తీసుకున్నాను. ఈ వాటర్ను సేమియాలో పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్లోనే సేమియా 50% ఉడికిపోవాలి. 5-6 నిమిషాల తర్వాత సేమియా ఇలా ఉడికిపోతుంది. దీనిని ఒకసారి కలిపేసుకొని 1 కప్పు వరకు పాలను వేస్తున్నాను. కాచి చల్లారబెట్టిన పాలను పాల మీది మీగడతో పాటు సేమియాలో వేస్తున్నాను. ఈ పాలను సేమియాలో కలిసిపోయే విధంగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేస్తున్నాను. సాల్ట్ వేయడం వలన ఈ పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత 6 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరను వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఈ చక్కెరను సేమియాలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. దీనిని ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా 10-15 నిమిషాల తర్వాత సేమియా ఉడికిపోతుంది. సేమియా ఉడికిందో లేదో అని ఒక స్పూన్ వరకు సేమియాను తీసుకొని ఒక చిన్న ప్లేట్లో వేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి నొక్కితే 2 ముక్కలు అయితే సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ ఇష్టపడిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ను బంద్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలను వేసుకోవాలి. కొబ్బరి పాలను 2 కప్స్ వరకు తీసుకున్నాను. కొబ్బరి పాలను వేసుకునేటప్పుడు స్టవ్ను బంద్ చేసి మాత్రమే వేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు సేమియాలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అండి, వాటిని కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొబ్బరి పాలతో సేమియా పాయసాన్ని చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. స్టవ్ పై నుండి దించేసి ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ కొబ్బరి పాలతో సేమియా పాయసం రెడీ. మీరు కూడా ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.